సంక్రాంతి పండుగ మనం చూస్తున్నాము. ఇది చాలా వరకు సెలవులు ఉంటాయి. ప్రభుత్వం తరఫు నుంచి కూడా స్కూళ్ళకి ఇది 1 వీక్ హాలిడేస్ అట్లా ఇచ్చారు. సో, చాలా వరకు ఫ్యామిలీస్ వాళ్ళ నేటివ్ విలేజెస్‌కి, ఊర్లలకి ఎక్కడెక్కడో పోతా ఉంటారు. మేబీ ఎక్కడో వేరే చోట్ల సెలబ్రేట్ చేసుకోవడానికి. సో, ఇలాంటి సందర్భాల్లో ఎందుకంటే ఇది ఇంట్లోకి తాళం వేసుకొని వెళ్తారు. సో, మనకి ఇది దొంగతనాలు అండ్ ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అవి ఇది జరగకుండా చూసుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి ఇది కొన్ని అవేర్‌నెస్ కోసం ఇది పాంఫ్లెట్స్ ఇవి ప్రింట్ చేయడం జరిగింది. సో, ఇవి అన్ని పోలీస్ స్టేషన్స్‌లోకి పంపుతాము. అక్కడ వాళ్ళు లోకల్ కాలనీ అసోసియేషన్స్ అట్లాగే విలేజ్ ఉంటే ఇక్కడ గ్రామ పంచాయత్‌కి అని అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో, వీటిలో దీంట్లో బేసికలీ నార్మల్ కామన్ సెన్స్ బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఉంటుంది దట్ ఎప్పుడైతే మీరు ఇంటికి వెళ్తున్నారో తాళం వేసుకొని ఖచ్చితంగా మీ చుట్టుపక్కన వాళ్ళకి ఇది ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి. ఏదైతే మీ నేబర్స్ ఉంటారు దట్ వాళ్ళు జస్ట్ ఇది దాని మీద దృష్టి కొంచెం పెడతారు. దట్ ఎట్లా ఉంది డేలో 2-3 టైమ్స్ అది తాళం చెక్ చేసుకోవడం అట్లా చేసుకుంటారు. సింపుల్ ఇది బేసిక్ ప్రికాషన్ ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మేము చాలా వరకు చూసినాము అది ప్రాపర్టీ కేసులలో. ఎవరైతే ఇది మీ ఆభరణాలు ఏదైనా పెడతారో, బీరువాలో పెడతారో అది మంచిది అది. బీరువాని తాళం కూడా చేస్తారు. అది ఇంకా మంచిది. కానీ తాళం చెయ్యి ఏదైతే ఉంటారో పక్కనే పరుపు ఉంటది. అక్కడ పిల్లో కిందనే తాళం చెయ్యి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. సో, అది దొంగ కూడా చాలా ఈజీ ఉంటది. వచ్చి ఫస్ట్ అది చెక్ చేస్తారు. అక్కడే దొరుకుతది. చేసుకొని ఓపెన్ చేసి బ్రేక్ కూడా చేసే అవసరం ఉండదు. ఓపెన్ చేసి తీసుకెళ్తాడు. లేకపోతే కొందరు ఏం చేస్తారు తాళం చెయ్యి లాక్ చేసుకొని బీరువా పైన పెడతారు. సో, అది ఇవి 2 కూడా చాలా కామన్ ప్లేసెస్ ఉంటాయి ఇవి. ఈ తాళం చెయ్యి పెట్టేవి. మూడోది ఏంటంటే తాళం చెయ్యిని గుడిలో పెడతారు. ఇంట్లో ఏదైనా గుడి ఉంటారు. సో, ఇది చాలా కామన్ ప్లేస్. అట్లాంటివి ప్లీజ్ చేయకండి. మీరు ఒకవేళ మీరు అది జ్యువెల్లరీ మీది ఖచ్చితంగా ఇంట్లో పెట్టాలి, బీరువాలో పెట్టాలి. సో, లాక్ చేసుకొని కీ మీతో పాటు తీసుకెళ్ళండి. మీ దగ్గరనే ఉండాలి అది కీ. లేకపోతే మీకు వేరే ట్రస్ట్ వర్తీ పర్సన్స్ ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. లేకపోతే ఇంకా బెటర్ ఏంటంటే మీ జ్యువెల్లరీ అంతా కూడా బ్యాంక్ లాకర్స్‌లలో పెట్టండి. సో దట్ వాళ్ళకి మనం దొంగలకి ఛాన్స్ ఇవ్వద్దు అసలు. అది ఛాన్స్ ఉంటేనే వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. మనం కొంచెం సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రికాషన్ మనం కూడా తీసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్ ఉంది. సో, ఇది ఒకటి బేసిక్ జాగ్రత్త. అట్లాగే మీరైతే తాళం ఏదైతే పెడుతున్నారో ఇంటికి సో, అది లాక్‌ని కూడా కొంచెం మీరు కవర్ అయ్యేటట్టు ఏదైనా బయట ఏదైనా కర్టెన్ గానీ అట్లాంటివి ఉంటే ఇది ఇంకా మంచిది. ఎందుకంటే ఇది వాళ్ళు తిరిగినప్పుడు లేకపోతే వాళ్ళకి లాక్ ఉన్నది అని అక్కడ వాళ్ళు చూసుకుంటారు. సో, వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తది దట్ ఇక్కడ అది లాక్డ్ ఉంది. మేము చేయవచ్చు. అట్లాగే వెళ్ళేటప్పుడు ఇంట్లో లోపల ఏదైనా లైట్ ఏదైనా ఉంటే లైట్ ఆన్ చేసి పెట్టండి. అన్నీ కూడా అది లైట్లు ఆఫ్ ఉంటే వాళ్ళకి ఈజీగా అది ఛాన్స్ దొరుకుతది దట్ ఇక్కడ ఎవరు లేరు అని అండ్ వాళ్ళు ఆఫెన్సెస్ చేస్తారు. సో, మిగతాది చాలా డీటెయిల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ పాంఫ్లెట్‌లో ఉన్నాయి. సో, ఇది కొన్ని బేసిక్ ప్రికాషన్స్ చేస్తే మీరు సొంతంగా ఇది ఆఫెన్సెస్ కూడా మీరు ప్రివెంట్ చేయగలుగుతారు. మళ్ళీ మా తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరికీ కూడా సంక్రాంతికి సంబంధించి శుభాకాంక్షలు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏదైనా ఆఫెన్సెస్ రిపోర్ట్ అయితే దయచేసి ఇమ్మీడియేట్‌లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.